శిరీష్ అన్నకి అంటే ఎస్విసి ఆఫీస్ ఎన్ఆర్ఐ సినిమాలు కొన్నారు ఇప్పుడు దాకా. సో శిరీష్ అన్నకి కష్ట సుఖం తెలుసు. హిట్ అయితే ఫ్లాప్ అయితే మంచి మైక్ శిరీష్ అన్నకి ఆ కష్టం తెలుసు. పక్కనున్న ఇంకొక ఆమె 300 స్క్రీన్లు ఉన్న కష్టాల్లో ఉన్న ఎగ్జిబిటర్ కి ఈ కష్టాలు తెలియకపోయినా ఇవన్నీ చెప్తున్నారని రవణ్ ఉద్దేశం. అంటే శిరీష్ యాక్చువల్లీ నిజంగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద హిట్ సినిమాలు ఎలా చేశారో అంత పెద్ద ఫ్లాప్ సినిమాలు కూడా చేశారు. సో ఆయనకి పెయిన్ తెలుసు. సో ఆయన బ్యాలెన్స్ అవుట్ చేస్తానికి ట్రై కానీ ఆయన మరి ఎందుకు నిన్నంత ఆమె అవసరం లేని నిన్న కూర్చుని మాట్లాడితే అయిపోయేదానికి అదంత జరిగింది. ప్లస్ మీరు చిత్రరాజు గారు చేశారు. ఎందుకు మళ్ళీ ఇటు వైజాగ్ మారాల్సి వస్తుందంటే ఏంటి రోజు ఒకటే రెస్టారెంట్ లో తినాం కదా, అప్పుడప్పుడు మారుతాం కదా. అలానే మూడు వచ్చింది, మారాలనిపించింది, మారాను అంతే. అది మీరు రాజుగారిని శిరీష్ అన్నని అడగాలి, అది నాకు తెలియదు కదా. సార్ డిస్ట్రిబ్యూషన్ లో ట్రాన్స్పరెన్సీ లేదని మేము ఎప్పుడు అనట్లేదు. కానీ ఇప్పుడు దాకా ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా ఎన్ఆర్ఏ అమ్మేస్తున్నాం అనుకో, మన మేంచి ఒక డిస్ట్రిబ్యూటర్ మీద బర్డెన్ వెళ్తుంది. బర్డెన్ వెళ్తున్నప్పుడు మనకంటే తను ఎక్కువ బాధ్యతగా ఉంటాడు. సో మనం అతన్ని ట్రాన్స్పరెన్సీ అడగాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు పర్సంటేజ్కి వచ్చేసింది అనుకోండి, ఫర్ సపోజ్ ఇప్పుడు వాళ్ళందరూ చెప్పినట్టు యూఎస్ లో ఉంది కదా, కర్ణాటకలో ఉంది కదా, ఈ అన్నిటిలో రెంట్ ట్రాక్ ఉంది, లేకపోతే మాకు సిస్టమ్ తెలుస్తుంది రెంట్ ట్రాక్ యూఎస్ లో మీ అందరికి తెలిసినట్టు. సో అట్లానే మాకు ఇప్పుడు పర్సంటేజ్ మీదకి వెళ్తుంది కాబట్టి మీరు అన్నట్టు ఫుట్ ఫాల్ పెరిగినా, థియేటర్స్ వాళ్ళు బాగుపడుతున్నా, అన్ని జరిగినా మాకు ఆ రెవెన్యూ సైడ్ ఎంత పెరిగిందో తెలియాలి కాబట్టి మాకు ఆ ట్రాన్స్పరెన్సీ కోసం రెంట్ ట్రాక్ కావాలి అంటున్నాం. ఇప్పుడు దాకా ఏంటంటే మరి పర్సంటేజ్ వచ్చిన తర్వాత వేరు, రెంటల్లో ఉన్నప్పుడు వేరు కదా. రెంటల్లో ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూటర్ రిస్క్ ఎక్కువ కదా. అదే మేము అదే అంటున్నాం. అవన్నీ మీరు తెచ్చేస్తే అంత తొందరగా కుదిరితే అంత తొందరగా, అప్పుడు మేము ఇవన్నీ కూడా కూర్చొని ఎక్కడొస్తే టేబుల్ సాల్వ్ చేసుకుని ఎలా చేద్దాం. సార్ ఇయన్నీ ప్రాబ్లమ్ ఏం కాదు సార్. దేనికి రోడ్ బ్లాక్ కాదండి. ఏది అది తేలేదు కాబట్టి ఇది చేయలేదు. ఈ రోడ్ బ్లాక్‌లు కాదండి. విచ్ ఈస్ ప్రెట్టి మచ్ అచీవబుల్. డెఫినిట్‌గా ఒక టైమ్ ఫ్రేమ్‌లో ఆ థియేటర్‌లో ఆ ఫెసిలిటీ పెట్టుకోవచ్చు. అది అందరికి కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు హ్యాపీగా. ఇప్పుడు మేము సార్ పాయింట్ నంబర్ 1 వి ఆర్ నాట్ అగైన్స్ట్ పర్సెంటేజెస్. కాకపోతే కొన్ని చేసుకుంటే అయి ఎఫెక్టివ్‌గా ఆ సిస్టమ్ రన్ అవుద్ది. అంతేగాని యూనిలాటరల్‌గా సాయంత్రం రేపు పొద్దున్నేకి లేకపోతే ఈ నెలాఖరికి చేసేయాలి, అది తప్పు. అలాగే ఈ ప్రాసెస్‌లో ఉన్న సినిమాలన్నీ బయటికి రావాలి. ఈ లోపల అది దానికి అప్లై అవ్వదు. ఏ గవర్నమెంట్ జీవోల్లో గాని ఇయన్నిట్లో కూడా ఉంటాయి కదా సార్ ఏదన్నా. ఇప్పుడు ఈ రన్నింగ్‌లో ఉన్న దానికి అప్లికబుల్ కాదు. పలానా డేట్ నుంచి అప్లికబుల్ ప్రతి దాంట్లో ఉండేదే. ఇంత సింపుల్‌గా ఉన్నాం సార్. ఈ అన్నిటికి మీరు అడిగేదానికి డిస్కషన్‌కి ఓపెను. ఇలాంటి సిస్టమ్ ఇయన్నీ కూడా మీ సైడ్ నుంచి ఇవ్వండి. మా సైడ్ నుంచి ఇది హ్యాపీగా దీన్ని బ్రహ్మాండమైన సిస్టమ్‌గా రన్ చేసుకుందాం అంటున్నాం. మేము ఎవ్వరితో మొండిగా ఏమి లేము. సార్ సతీష్ గారు ఒక్క క్వశ్చన్. సతీష్ గారు చెప్పండి. సతీష్ గారు చెప్పండి. థియేటర్ ఓనర్ల దగ్గర ఉన్నారు కదా, వాళ్ళు కరోనా తర్వాత ఓనర్స్ కి రెంట్ ఇవ్వలేదు చాలా మందికి. ఈ కొంతమంది థియేటర్ ఓనర్స్ మీరు కనుక కనుక్కుంటే తెలుస్తుంది. అదేమంటే ఏ కమిషన్ లేవు, థియేటర్ మూతపడ్డారు. కాంట్రాక్ట్ తీసుకుని లాభం. మేము చెప్పేది అదేనండి. మేమేమన్నా చేస్తే అది నిజంగా థియేటర్ ఓనర్ దాకా వెళ్తుందో లేదో తెలీదు. ఇప్పుడు థియేటర్ ఓనర్లకి ప్రాబ్లం ఉందో లేదో తెలీదు మాకు. థియేటర్ ఓనర్స్ నిజంగా ప్రాబ్లం ఉండి వాళ్ళు చేయమంటే మేము వాళ్ళతో డైరెక్ట్ గా చేస్తాం. లేదు మీకు మధ్యలో ఉన్న లెస్సీలకి ప్రాబ్లంగా ఉంది అంటే లెస్సీలు బాగు చేయడానికి సినిమాలు తీయలేం కదండి. థియేటర్ ఓనర్లు అంటారా నిజంగా కష్టపడి వాళ్ళ స్థలాలు, వాళ్ళకి ఎంతో 100 కోట్ల స్థలాలు, వాళ్ళు అవన్నీ కమర్షియలైజ్ చేయకుండా థియేటర్ కట్టి మన కోసం ఉంచుతున్నారు. సో వాళ్ళ కోసం ఏమన్నా చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళకి నిజంగా ఇబ్బంది ఉంది. అసలు వాళ్ళకి ఎంత వెళ్తుంది, వాళ్ళ పరిస్థితులు ఏంటి, మా ఎవరికి ఏం తెలియదు. మధ్యలో ఉన్న లెస్సీలే మాట్లాడుతున్నారు. ఈ లెస్సీల్ని బాగు చేయడానికి లెస్సీలకి లాస్ వస్తుంది కదా అని పర్సెంటేజ్లు ఇవ్వండి. లెస్సీల్ని బాగు చేయడానికి సినిమాలు తీయలేం కదండి. అది జరిగిందండి. అది కాకపోతే ఇక వెంటనే రియలైజ్ అయ్యి ఒకరోజు ఆపి చేశారు. మేము దాన్ని ఇంకోటండి దాన్ని
కాంపిటీషన్ సీసీఐ ఇది చాలా ఉన్నాయండి అప్లికబిలిటీ. దాన్ని పెద్దది చేయాలంటే పెద్ద విషయం కాదు. ఎందుకంటే యు ఆర్ బ్లాక్‌మెయిలింగ్ ఇది బిజినెస్ ప్రాపర్‌గా చేయట్లేదని. కాకపోతే వి డిడ్ంట్ వాంట్ లైక్ దట్. ఎందుకంటే రేపు మళ్ళీ అందరం మొహం చూసుకొని అందరం కలిసి ట్రావెల్ అవ్వాలి అనే పాజిటివ్ దీనిలోనే ఉన్నాం. కానీ నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీరు వేరు, మేము వేరు అన్నట్టు అది కాదు. మళ్ళీ మేము ఇంకా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామండి. ఇదే ఎకోసిస్టమ్‌లో అందరం కలిసిమెలిసి పని చేసుకుంటామని వి ఆర్ హోపింగ్ ఫర్ దట్. సార్ థాంక్ సతీష్ యూ. గారు, సతీష్ గారు ఒక్క నిమిషం సార్. చెప్పండి. కాంపిటీషన్ లో కూడా థియేటర్స్ బాగానే చేశారు అండ్ పర్మిషన్స్ కూడా రాజాసాబ్ రాజు మీకు వచ్చినాయి. ఈ 4 నెలల్లో ఏం జరిగింది మీకు ఎస్విసిబి మధ్య? ఏం జరిగిందండి? నేనేమన్నాను? అంటే ప్రెసిడెంట్ అదేంటి అలా కాదు. ఇక్కడ పాయింట్ ఎజెండా వేరు కదండి. సబ్జెక్ట్స్ దానికి మీరు ఎక్కువ ఆడియన్స్ సార్ ఇది జస్ట్ ఇప్పుడు మనం ఇదేదో అలా చెప్పేసి రాసేసుకునేది కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఇప్పుడు మేము అడిగేది ఏంటి సంవత్సరానికి 3, 4 సినిమాల్లో ఇంత మేము జీఎస్టీతో సహా చూపిస్తామండి. ఇది 400 కోట్లకి మేము ఖర్చు పెట్టి జీఎస్టీ చేసాం. ఇది మన తెలుగు సినిమా పాన్ ఇండియాను, వరల్డ్ వైడ్ వెళ్ళినా సరే దానికి ఒక ఇది ఉంటది. వచ్చిన దాంట్లో ఫండ్ కూడా ఇస్తాం. హ్మ్. వచ్చిన దాంట్లో ప్లస్ సీఎం నిన్న గారు ఇంకో పెద్ద ఎగ్జిబిటర్ గారు ఒక థియేటర్ కూకట్పల్లిలోనో ఇక్కడ ఒక థియేటర్‌లో షో ఇస్తే 10,000 ఇస్తానంటున్నారండి. అయన్నీ చాలా తప్పండి. కూకట్పల్లిలో మాక్సిమం ఫ్యాన్ షోలేసింది మా ద్వారానే ఏశారండి. బాలకృష్ణ గారి అయినా, ఎన్టీఆర్ గారి అయినా, ప్రభాస్ గారి ఇన్ని చాలా సినిమాలకి మేము ఏసాం. 'RRR' గాని ఈటిలకి గాని ఒక్క కూకట్పల్లిలో ఒక థియేటర్‌కి కొంచెం సెంటిమెంట్ ఉందని చెప్పి రూ. 1,00,000 రెంట్ కట్టి ఆళ్ళకి 20%, 25% టికెట్లిచ్చి పోలీస్ పర్మిషన్ డబ్బులు కట్టి షోలేసిన రోజులున్నాయండి. పాపం మా ఎగ్జిబిటర్ గారికి తెలీదేమో గాని 10,000కి ఏ రోజు ఎక్కడ స్పెషల్ షో ఎయనివ్వలేదండి ఏ థియేటరు. ఆయనకి కొంచెం దయచేసి చెప్పండి ఈ విషయం. మీరేమో నైజాం నా పేరు అని చెప్పి వాళ్ళు 24 ఒక డెడ్ లైన్ లాగా పెట్టి